నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ 1 కోసం మేకర్స్ చేసిన ప్రమోషన్స్ భారీగా కనిపించాయి. ట్రైలర్ విడుదలకు ముందే ప్రథమ్ సంకల్ప పేరుతో రామాయణ అంటే ఒక వరల్డ్ ఈవెంట్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ట్రైలర్లోనూ భారీ విజువల్స్, భారీ స్టార్ కాస్ట్తో సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేశారు. రామాయణ విషయంలో మేకర్స్ మరో విషయం కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇది కేవలం బాలీవుడ్ సినిమా కాదు, ప్రపంచ స్థాయిలో భారతీయ ఇతిహాసాన్ని చూపించే ప్రయత్నమనే ఇమేజ్ను మొదటి నుంచే క్రియేట్ చేస్తున్నారు. రామాయణకి ఇప్పుడు సమస్య హైప్ కాదు, రామాయణ కావ్యాన్ని ప్రేక్షకుడి మనసులోకి తీసుకెళ్లడమే అసలు టాస్క్. ఇక రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ ని చూస్తే ఇక్కడ కూడా ప్రమోషన్ స్ట్రాటజీ చాలా గ్రాండ్ గా ఉంది. బెంగళూరులో ట్రైలర్ లాంచ్, భారీ స్టార్ కాస్ట్, యష్ క్రేజీ ఎంట్రీ. ఆ తర్వాత ట్రైలర్ చూస్తే మాత్రం మునుపటి టీజర్ల కంటే కథపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కనిపించింది. యష్ 2 రోల్స్ లో కనిపించనున్నాడు అనే హింట్ తో పాటు ఫ్యామిలీ, పవర్, క్రైమ్, యాక్షన్ చుట్టూ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది. రామాయణ అయినా, టాక్సిక్ అయినా 2 సినిమాల ప్రమోషన్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. ముందుగా ఈవెంట్తో హైప్, తర్వాత ట్రైలర్తో అంచనాలు, చివరికి థియేటర్లో అసలు పరీక్ష. గ్రాండ్ ఈవెంట్స్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ రావచ్చు, స్టార్ ఎంట్రీలతో అభిమానులను ఆకట్టుకోవచ్చు, సోషల్ మీడియాలో పాజిటివ్ డిస్కషన్ క్రియేట్ చేయొచ్చు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈవెంట్కు మార్కులు పడవు, సినిమాకే పడతాయి. అందుకే ఇప్పుడు రామాయణ టాక్సిక్ మేకర్స్ ముందు ఉన్న అసలు ప్రశ్న హైప్ క్రియేట్ చేశామా అని కాదు, ఆ హైప్కు తగ్గ సినిమాను ఇవ్వగలిగామా అనేదే పాయింట్. స్టార్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ స్టార్ హీరోయిన్ నటించిన 2 సినిమాలు కేవలం 2 రోజుల గ్యాప్ లో థియేటర్లోకి రావడం మాత్రం చాలా రేర్. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార కెరియర్ లో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి అది ఆమె స్టార్డమ్ కు ప్లస్ అవుతుందా, లేక 2 సినిమాల రిజల్ట్ ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా? ఆగస్టు 26న రిలీజ్ కాబోతున్న మూవీ టాక్సిక్. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీలో నయనతార గంగా అనే కీలక పాత్రలో కనిపించనుంది. చేతిలో గన్తో, పవర్ఫుల్ లుక్ తో ఇప్పటికే క్యూరియాసిటీ పెంచింది నయన్. ముఖ్యంగా KGF 2 తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్టులో నయనతార పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఇక టాక్సిక్ వచ్చిన 2 రోజులకే, అంటే ఆగస్టు 28న నయనతార మెయిన్ లీడ్ లో నటించిన హాయ్ థియేటర్లలోకి రానుంది. కవిన్తో కలిసి నటించిన ఈ సినిమా పూర్తిగా భిన్నమైన జానర్లో తెరకెక్కింది. ఎలాంటి విలన్లు లేకుండా సింపుల్ గా నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హాయ్ను రూపొందించారు. అంటే 2 రోజుల్లోనే నయనతార 2 వేర్వేరు ఎమోషనల్ వర్డ్స్ లో కనిపించబోతోంది. ఒకటి భారీ యాక్షన్ సినిమా, మరొకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామన్ గా ఒక హీరోయిన్ సినిమాలు 2 రిలీజ్ అవుతుంటే ఒకదానికి మరో సినిమా నుంచి గ్యాప్ ఉండేలా చూస్తారు. కానీ నయనతార విషయంలో 2 రోజుల గ్యాప్ లోనే 2 సినిమాలు రావటం ఆమె మార్కెట్ కు ఒక రియల్ టెస్ట్ గా మారింది. ఒకవైపు యష్ తో టాక్సిక్, మరోవైపు కవిన్ తో హాయ్. ఒకటి మాస్ యాక్షన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తే మరొకటి ఫ్యామిలీ, విమెన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది. కాబట్టి 2 సినిమాలు ఒకదానికొకటి ఎంతవరకు పోటీ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 2 సినిమాల రిజల్ట్ ను కేవలం హిట్ ఫ్లాప్ లెక్కల్లో చూడలేం. టాక్సిక్ లో కీలక పాత్రగా కనిపిస్తూ పాన్ ఇండియా ఆడియన్స్ కు దగ్గరవ్వాలని చూస్తే, హాయ్లో మెయిన్ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను కనెక్ట్ అవ్వాలనుకుంది. 2 సక్సెస్ అయితే నయనతార మార్కెట్ ఎంత వైడ్ గా ఉంటుందో ప్రూవ్ అవుతుంది. కానీ ఏదైనా సినిమా అంచనాలు అందుకోకపోతే 2 రోజుల గ్యాప్ లో వచ్చిన రిలీజుల వల్ల నయన్ బ్రాండ్ నేమ్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. హీరో అంటే కెమెరా ముందు, డైరెక్టర్ అంటే కెమెరా వెనుక. కానీ ఇప్పుడు ఆ రూల్నే మార్చేస్తున్నారు కొందరు హీరోలు అండ్ దర్శకులు. లోకేష్ కనగరాజ్ హీరో అయ్యాడు, విశాల్ డైరెక్టర్ అయ్యాడు, తరుణ్ భాస్కర్ హీరోగా ప్రయోగాలు చేస్తున్నాడు, రామ్ పోతినేని కూడా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా డైరెక్షన్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా సక్సెస్ లేకపోతే డైరెక్టర్గా మారడం, డైరెక్టర్గా గ్యాప్ వస్తే హీరోగా మారడం, ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్గా మారుతోంది. విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డీసీలో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడు. ఈ చేంజ్ ఓవర్ తన కెరీర్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలియదు, కానీ మొదటి సినిమాతో హీరోగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు లోకేష్. ఇక విశాల్ విషయానికొస్తే మకుటంతో హీరోగానే కాదు, డైరెక్టర్ గాను మారాడు. సినిమాలో 3 డిఫరెంట్ రోల్స్ లో కూడా చేస్తున్నాడు. 3 రోల్స్ మధ్య వేరియేషన్ మెయింటైన్ చేస్తూనే దర్శకుడిగా మారడం పెద్ద రిస్కే చేశాడు విశాల్. ఇక ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఇప్పుడు డైరెక్షన్ వైపు ఫోకస్ పెట్టాడు. హీరోగా తనకు సరైన కథ దొరకడం లేదా, లేక తనే కథ చెప్పాలని అనుకుంటున్నాడో తెలియదు, కానీ డైరెక్టర్గా మారాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే తానే కథ రాసుకుని తన డైరెక్షన్లోనే హీరోగా నటించడం సేఫ్ అని రామ్ భావించాడేమో. అందుకే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు కూడా. కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా మారుతున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా చేసిన తర్వాత హీరోగాను నటిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అన్ని మనమే చేద్దాం అనే ఫేజ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. హీరోగా ఉండడం ఒక జాబ్, డైరెక్టర్గా ఉండడం మరో జాబ్. రెండింటినీ ఒకేసారి చేయాలని టాలెంట్తో పాటు టైం కంట్రోల్, టీమ్ మేనేజ్మెంట్ కూడా కావాలి. హీరోలు డైరెక్టర్స్ అవుతున్నా, డైరెక్టర్స్ హీరోలు అవుతున్నా బాక్సాఫీస్ మాత్రం ఎవరి క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ను ఎమోషన్తో చూడదు, రిజల్ట్ మాత్రమే చూస్తుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి చాలా మంది నటీనటులు వెళ్లారు. కానీ అక్కడ కూడా తనకంటూ ఒక స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న స్టార్ ప్రియాంక చోప్రా మాత్రమే. ఇప్పుడు వరుసగా భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఒకవైపు హాలీవుడ్ స్టార్ రసెల్ క్రోతో బ్లూ ప్లై, మరోవైపు రాజమౌళి డైరెక్షన్లో వారణాసి, ఇప్పటికే సిటాడెల్తో గ్లోబల్ ఆడియన్స్కు మరింత దగ్గరైంది. అసలు ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది? ప్రియాంక చోప్రా లైనప్లో ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ బిగ్ ప్రాజెక్టు చేరింది. అదే బ్లూ ఫ్లై. హాలీవుడ్ స్టార్ రసెల్ క్రోతో కలిసి ఆమె నటించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ను నిమ్రోడ్ అంటాల్ డైరెక్ట్ చేయనున్నాడు. కాంగో బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో సీక్రెట్ మిషన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక ఎమోషనల్ క్యారెక్టర్తో పాటు హై యాక్షన్లో ప్రియాంక కనిపించనుండడంతో ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. హాలీవుడ్ ప్రాజెక్టుతో పాటు ప్రియాంక ఇండియన్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసిలో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. మందాకిని అనే పాత్రలో ఆమె కనిపించనుంది. గ్లోబల్ వైడ్ గా ట్రావెల్ చేసే కథ, రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు ప్రియాంక కాంబినేషన్ ఇవన్నీ కలిపి ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. అంటే హాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా ఉన్న ప్రియాంక ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి కూడా గ్లోబల్ స్కేల్లోనే తన జర్నీ కంటిన్యూ చేస్తోంది. ప్రియాంక కెరీర్ ని చూస్తే ఒక్క సినిమాతో వచ్చిన గ్లోబల్ క్రేజ్ కాదు, సిటాడెల్ నుంచి సిరీస్లతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు మరింత చేరువైన ప్రియాంక ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లు, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అంటూ వరుసగా డిఫరెంట్ జానర్స్ ను ఎంచుకుంటుంది. సేమ్ టైం ఇండియన్ సినిమాను కూడా వదిలిపెట్టకుండా రాజమౌళి లాంటి దర్శకుడితో భారీ ప్రాజెక్టుతో పాటు ఫరాన్ అఖ్తర్ చేయబోయే జిలే జరా, హృతిక్ రోషన్ కాంబోలో క్రిష్ 4 లాంటి బాలీవుడ్ సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. మరి ఈ వరుస బిగ్ ప్రాజెక్ట్స్ ఆమెను గ్లోబల్ స్టార్ గా మరింత ఎత్తుకు తీసుకెళ్తాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఫ్రాంచైజీ లేదు, సూపర్ హీరో లేడు, కానీ బాక్స్ ఆఫీస్ మాత్రం $1 బిలియన్ చేరింది. క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ ఇప్పుడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో $1 బిలియన్ మార్క్ని దాటింది. ఇప్పటికే ది డార్క్ నైట్ రైజెస్ తర్వాత నోలన్ కెరియర్లో ఈ మైలురాయిని అందుకున్న 3వ సినిమాగా నిలిచింది. అయితే ఫ్రాంచైజీల హవా మధ్య ఒక దర్శకుడి పేరుతో ఇంత పెద్ద మార్కెట్ క్రియేట్ అవుతుందా? ఒడిస్సీకి బాక్స్ ఆఫీస్ రన్ మొదటి నుంచే స్ట్రాంగ్ గా కనిపించింది. ఓపెనింగ్ వీకెండ్ లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు $264 మిలియన్ రాబట్టింది. ఇది నోలన్ సినిమాల్లోనే హైయెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇప్పుడు 3 వారాల వ్యవధిలోనే $1 బిలియన్ దాటడంతో నోలన్ పేరు కూడా ఒక ప్రత్యేక బాక్స్ ఆఫీస్ బ్రాండ్ గా మారిందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది అవెంజర్స్ లేదా అవతార్ లాంటి ముందే ఏర్పడిన ఫ్రాంచైజీ కాదు. అయినా ఆ స్థాయిలో మార్కెట్ రావడం విశేషం. ఒడిస్సీ బాక్స్ ఆఫీస్ లో మరో కీలక అంశం ఐమాక్స్. ఈ సినిమా పూర్తిగా ఐమాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించిన ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ గా నిలిచింది. ఓపెనింగ్ వీకెండ్లోనే ఐమాక్స్ నుంచి సుమారు $52 మిలియన్ వసూళ్లు వచ్చాయి. అంటే కేవలం కథను థియేటర్లో చూడటం కాకుండా పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ను కూడా సినిమా బిజినెస్ లో భాగంగా మార్చడం ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇది ప్రతి సినిమాకు వర్క్ అయ్యే ఫార్ములా కాదు. నోలన్ పేరు, భారీ విజువల్స్, ప్రీమియం స్క్రీన్స్ ఈ 3 కలిసి బాక్స్ ఆఫీస్ ను నడిపించాయి. ది ఒడిస్సీ $1 బిలియన్ కలెక్షన్స్ దాటడం నార్మల్ విషయం కాదు. కానీ అక్కడ టాప్ లో నిలవాలంటే మాత్రం ఇంకా భారీ నెంబర్లు కావాలి. అవతార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, అవతార్ ది వే ఆఫ్ వాటర్, టైటానిక్ లాంటి సినిమాలు $2 బిలియన్ క్రాస్ చేశాయి. అందుకే బిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఒక రికార్డ్ అయితే ఆ క్లబ్ లో టాప్ ప్లేస్ సాధించడం మరో గేమ్. ఒక దర్శకుడి పేరుతోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించి ఫ్రాంచైజీ లేకుండా బిలియన్ మార్క్ దాటించడం మాత్రం ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సిగ్నల్. ఇక ముందు స్టూడియోలు కూడా ఫ్రాంచైజీల కంటే దర్శకుడి బ్రాండ్ పై భారీగా పెట్టుబడి పెట్టే పరిస్థితి వస్తుందా, లేక ది ఒడిస్సీ సక్సెస్ నోలన్ కు మాత్రమే పరిమితమవుతుందా అనే డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇది ఇవాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.